అవకాజాతి మనుషుల మధ్యలోకి వీళ్ళు వెళ్తే, జిమ్ ఎలియట్ బృందం 5 కొన్ని నెలలు వాళ్ళు ఇచ్చినవన్నీ తీసుకొని అనుభవించిన వాళ్ళు ఇక మనకు మచ్చికయ్యారు. మనం వెళ్ళిన వాళ్ళు ఏమందరని దిగితే వాళ్ళని చంపేశారు. వీళ్ళ చేతుల్లో గన్నులు ఉన్నాయి, కానీ వాళ్ళని చంపడానికి కాదుగా వాళ్ళు వెళ్ళింది, రక్షించడానికి. వాళ్ళు ఈటలతో గుచ్చి పొడిచి చంపుతున్నా సరే గన్నులున్నా పేల్చలా, బలైపోయారు. వెళ్ళేటప్పుడు చెప్తారు భార్య పిల్లలకి, వెళ్తున్నాం, తిరిగి రాకపోవచ్చు, వస్తే దేవునికి స్తోత్రం, ఒకవేళ రాకుండా ప్రజల కోసం అక్కడే వాళ్ళ చేతుల్లో బలైపోతాయి. పరిచర్య ఆపొద్దు. మీరైనా సరే వాళ్ళని రక్షించడానికి సిద్ధపడండి. జిమ్ వెళ్ళాడు, కొడుకు అడుగుతాడు, డాడీ మళ్ళీ ఎప్పుడు వస్తామని. బిడ్డను దగ్గరికి తీసుకుని ముద్దాడి, ప్రభు చిత్తం నానా అని వెళ్ళిపోతాడు. ఇంకదే చివరి చూపు. చనిపోతారు 5. తర్వాత ఆడవాళ్ళు ఇక ఆలోచన చేసుకుంటారు. ఒక బ్రదర్కి ఏమో అక్క ఉంటుంది, భార్య ఉండదు. మిగిలిన వాళ్ళకి భార్యలు ఉంటారు. ఇంకెళ్ళిపోదాం మా పుట్టిళ్ళకని వాళ్ళు ఆలోచన చేసుకుంటా ఉంటే వాళ్ళలో ఒక స్త్రీ మళ్ళా నిలబడి, కాదు, మన వాళ్ళు ఆత్మల రక్షణ కోసం ప్రాణం పెట్టారు అక్కడ, మనం వెళ్తే ఎట్లా? మన వాళ్ళు మొదలుపెట్టిన పని మనం ముగిద్దాం. ప్రభు మెచ్చేది అదే కదా. ఒంటి మీద బట్ట కూడా కట్టుకోవటం తెలియని అనాగరికతలో ఉన్నారు వాళ్ళు, అనాగరికులై ఉన్నారు, వాళ్ళని రక్షిద్దాం అని వాళ్ళు ఆలోచించుకొని తీర్మానించుకొని, కాసేపు ఆగమనరా, జిమ్ ఎలియట్ ఫ్యామిలీ. వినండి పిల్లలు, వినండి, సీరియస్గా తీసుకోండి. భార్య నడుం కట్టింది, తోటి వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ నడుం కట్టారు. ఏం జరిగిందో తెలుసా? వీళ్ళు హతసాక్షులుగా అక్కడ ప్రాణం పెట్టారు. తర్వాత ఆ స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు, దేవా కనీసం వీళ్ళ డెడ్ బాడీస్ని తీసుకొచ్చే పొజిషన్ కూడా లేదు అక్కడే. ఎందుకంటే వాళ్ళు బాణాలతో వాటితో దాడులు చేస్తారు. చివరికి ఈ స్త్రీలకి వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఆ ఔకా జాతి మనుషుల్లో ఒక అమ్మాయి చిన్నప్పుడు తప్పిపోయి బయటకు వచ్చింది, బయట ప్రపంచానికి. ఔకా జాతి భాష అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి వీళ్ళకి దొరికిద్ది, వీళ్ళకి పరిచయం అయిద్ది. ఆ అమ్మాయిని పట్టుకొని, ఆ అమ్మాయి భాష తెలిసిన అమ్మాయి కనుక ఈ ఆడవాళ్ళ అమ్మాయిని తీసుకొని అక్కడికి పోతారు. ఆ ప్రజల మధ్యలోకి పోయినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే పోవాలి వాళ్ళ దగ్గరికి. అలాగే వెళ్ళి ఆ అమ్మాయిని ముందు పెడతారు. ఆ అమ్మాయిని గుర్తుపడతారు వాళ్ళ భాషలో మాట్లాడిద్ది. నేను ఫలానా వాళ్ళ బిడ్డని, నేను ఇట్లా అంటే వాళ్ళ దగ్గరికి తీసుకుంటారు. నువ్వు బతికే ఉన్నావా? నిన్ను వాళ్ళు చంపేశారేమో, తెల్లవాళ్ళు నేను చంపేశారేమో అనుకున్నావు అని అమ్మాయిని దగ్గరికి తీసుకుంటారు. తీసుకొని వీళ్ళెవరని కోప్పడతారు. వీళ్ళ మీద కోప్పడకండి, మీరెవరినైతే మొన్న చంపారో వాళ్ళ భార్యలు వీళ్ళు దేవుణ్ణి మీకు పరిచయం చేయటానికి వచ్చారు, మిమ్మల్ని ప్రేమించి వచ్చారు. వాళ్ళు తలుచుకుంటే మిమ్మల్ని చంపేయచ్చు, కానీ మిమ్మల్ని చంపటానికి కాదు, మిమ్మల్ని రక్షించడానికి వచ్చారని క్రీస్తుని గురించి వివరంగా ఆ పాప చెప్పింది వీళ్ళకి. ఇక వీళ్ళు అక్కడే ఉండి ఈ ఆడవాళ్ళు వాళ్ళని రక్షణలోకి నడిపించి, ఈరోజు మీకు తెలుసా, ఆ అనాగరిక జాతి మనుషులు, నరమాంస భక్షకులు, మనుషుల్ని పీక్కు తినే మనుషులు ఈరోజు మిషనరీలై దేవుని పనిలో వాడబడే పాత్రలు అయ్యారు. అదిగో ఆడవాళ్ళు వాళ్ళు చూడండి, ఆస్తులు సంపాదించుకుందాం, లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, సుఖాలు అనుభవిద్దాం, కోరికలు తీర్చుకుందాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం.
వాళ్ళకేం తక్కువ అండి, వాళ్ళు హైగల బతకొచ్చు. కానీ ఆ ప్రజల్ని బయటికి తీసుకుని రావటానికి వాళ్ళు తమ బ్రతుకుల్ని పణంగా పెట్టేశారు. వాళ్ళ త్యాగాలతో పోల్చుకుంటే, వాళ్ళ ఆసక్తితో పోల్చుకుంటే మనం ఎంత, అసలు మనం ఏం చేస్తున్నాం? ఇటు పుల్లది అటు తీసే